ఎస్, సో ఇక ఆలస్యం చేయకుండా తులసిరామ్ గారి మాటలు వినేద్దాము. దక్షిణ సినిమాతో మనల్ని అలరించబోతున్న డైరెక్టర్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆర్పి పట్నాయక్ గారికి మా గురించి వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకపోతే 17 సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళిపోయాను నేను. ఎప్పుడు వెళ్ళానంటే 4 days బ్యాక్. ఎందుకు వెళ్ళిపోయానంటే శివాజీ గారిని ఫస్ట్ టైం, అప్పుడే అన్ని సంవత్సరాలు గ్యాప్ తర్వాత నేను ఫస్ట్ టైం కాల్ చేశాను ఆయనకి. అంటే మధ్యలో ఇప్పుడు కలవలేం మేము. ఆ స్నేహం బంధంతో నా ఫస్ట్ సినిమా హీరో. మేము సెట్లో ఎలా పనిచేసామో అది మా ఇద్దరికే తెలుసు. అందుకే అన్నయ్య కొంచెం టైం అవుతుంది వెళ్ళిపోతానంటే ఉండమని అడిగా నేను. కొద్దిసేపు ఉండి మీ గురించి మాట్లాడాలి నేను, మనమంతా గుర్తులన్నీ గుర్తేసుకుందాం, చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి. మేమిద్దరం ఒకరి మీద ఒకరు ఒక్కొక్కసారి కొన్ని 2-3 సార్లు అలిగేవాడిని. ఆయన మీద అలిగేవాడిని, ఆయన మీద అలిగేవాడు. గుర్తుందా శివాజీ గారు? అయితే అదేంటి అంటే అలగడం అంటే కోపంతో ఇటుతో కాదు. రాజా, ఇదే నన్ను అట్లా రాజా అని పిలిచేవాడు. అది కాదు రాజా, మనం నైట్ షూటింగ్ ఎక్కువ చేస్తున్నాం కదా, డే ఫర్ నైట్ చేయొచ్చు కదా. ఎలాంటి అంటే మనకి ప్రొడ్యూసర్ కూడా సేవ్ అవుతాడు, ప్రొడ్యూసర్ కూడా నైట్ కాల్ షీట్లు తగ్గుతాయి కదా అని ఉద్దేశంతో చెప్పేవాడు, వేరే ఉద్దేశంతో కాదు. అట్లా చిన్న చిన్న చిలిపి గొడవలు. అందుకే ఉండమన్నారు ఆయన్ని. ఆ టైంలో మంత్రా గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను, ఎందుకంటే స్పాట్లో కొన్ని డైలాగ్స్ ఆయన వేసాడు స్పాంటేనియస్గా. అవి థియేటర్లో చాలా పేలాయి. నేను ఫస్ట్ టైం మార్నింగ్ షో వేసాను, ఈవినింగ్ ఫస్ట్ షో ఇద్దరం కలిసి చూస్తున్నప్పుడు ఇద్దరు సీట్లో కూర్చోాల. అక్కడ సుదర్శన్ 35లో నిల్చొని సినిమా చూసాం. చెప్పేవాడిని, అన్నయ్య చూడు మీరు చెప్పిన డైలాగు థియేటర్ ఇట్లా పేలింది. అమ్మాయి షకీరా అంటుంది, ఏంటి షకీల్ అయిపోతావు ఇల్లమ్ముకొని అంటాడు. ఆ షకీరాని డైలాగ్ వేసింది ఆయనే. అట్లా కొన్ని పంచులు వేసేవాళ్ళు. అవన్నీ థియేటర్లో చాలా బాగా పేలాయి. అసలు ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత శివాజీ గారు రావడం ఫోన్ మాడితే నాకు డౌట్ ఉంది. అంటే పరిచయం చాలా తగ్గింది ఇప్పుడు అన్నయ్య బిగ్ బాస్లో కానీ పాలిటిక్స్లో కానీ ఫుల్ బిజీగా ఉన్నారు, వస్తారో రారో అనే డౌట్ ఉంది. కానీ నేను ఈవినింగ్ ఫోన్ చేస్తాను అన్నారు. చిన్న టెన్షన్. మళ్ళీ ఈవినింగ్ తనే కాల్ చేశారు, టైము డేట్ చెప్పండి వస్తున్నారు. వచ్చినందుకు శివాజీ గారు చాలా చాలా నిజంగానండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ఫిల్మ్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ వస్తే మర్చిపోతారు. అందరినీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని నా గురించి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి శివాజీ గారు. చెప్తానండి, చాలామంది అంటుంటారు ఇట్లా. అది విషయం ఏంటంటే మనం బతికింది నిలబడింది మనం తింటుంది ఇక్కడ ఫుడ్ అయినప్పుడు నీకో సినిమా ఇచ్చి నీకో పేరు ఇచ్చి, సరే ఆ రోజు వస్తుందో రాదో పేరు తెలియకపోయినా సరే, ఒక సినిమా ఇచ్చిన ప్రొడ్యూసర్ని, నాతోటి బెంగళూరులో పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆవిడ అపోలో హాస్పిటల్లో జాయిన్ అయింది. ఎవరో చెప్తే ఇల్లే. నేనేది ఏంటంటే సినిమా వాళ్ళైనా ఎవరైనా పెద్ద హీరోలైనా పెద్ద డైరెక్టర్లైనా ఎవరైనా సరే, నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే బీ కైండ్. ఎండ్ ఆఫ్ ద డే తీసుకుపోయేది అదే ఎవరైనా సరే. అంతకు మించి మనం చచ్చిపోతే మన కొడుకులు 2వ సంవత్సరం తద్దినం పెడతారో లేదో కూడా తెలియదు. వాళ్ళ కోసం కోట్లు ఈగోలు ఇవన్నీ పెట్టుకుంటే హాయిగా బతకలేము. అది సరదాగా ప్రశాంతంగా హ్యాపీగా ఫోన్ చేశాడు, అడిగాడు. ఫోన్ చేసి తులసి గారు చెప్పండి ఏంటంటే, ఫోన్ చేసేలా మెసేజ్ పెట్టాడు. ఫస్ట్ నేను తులసినండి ఒకసారి మాట్లాడు. సరే ఫోన్ చేసి, ఏం సార్ తులసి గారు ఎలా ఉన్నారు? నాకండి డబ్బులు వస్తే BMW కొంటాం, లేకపోతే మారుతి 800 కొనుక్కొని తిరుగుతాం, ఇంతే కదా, తేడా ఏం లేదు, మొత్తం 2 కార్లే. డబ్బులో అంత వాల్యూ ఉందని నేను అనుకోను. నా ఉద్దేశం ఏంటంటే మనుషులు, మానవ సంబంధాలు అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఆయన ఫోన్ చేయగానే, ఆయన మెసేజ్ పెట్టగానే ఎందుకు ఎత్తానంటే ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. చాలా మంచి మనిషి అండి. ఎక్కడా కూడా తను అహంకారం కానీ, తనకి ఇష్టం లేకపోతే పక్క వెళ్ళిపోతాడు. అదే అలగటం అంటే. ఏమి గొడవలు పెట్టుకోవడం, నేను డైరెక్టర్ని మీరు ఆర్టిస్టులు అవి లేదు. నా దృష్టిలో ఏంటంటే ఒక్కటే గుర్తుపెట్టు, ఎవరైనా సరే, మీరు చాలామంది అనుకోవచ్చు ఏంటి వేదాంతం కాదు, నిజం ఎప్పుడు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఒకవేళ మనందరము ఏదైతే మనకి ఇక్కడ మీరందరూ కూర్చుంటారని చెప్పారు ఇందాక ప్లేస్
కేకే టవర్స్ కానీ శ్రీనగర్ కాలనీలో కానీ ఎక్కడ తిరిగి ఈరోజు జూబ్లీ హిల్స్ షిఫ్ట్ అయినా కానీ బాబాయ్ ఆ రోజులు ఇవన్నీ గుర్తుంటాయి. స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు వెనకాల పడ్డోళ్ళు ఉన్నారు ఏంటి, ఇవన్నీ ఉంటాయి. అది మన అదృష్టం. అది ఫ్యామిలీ వరకే ఉంచాలా, అది ఫ్యామిలీ వరకే ఉంచాలా. దాన్ని దాటేసి మా లెవెల్ పెరిగిపోయింది, ఆడేంటి ఈడేంటి అనుకుంటే చాలామందిని మిస్ అవుతాం. మనం చాలామందిని మిస్ అవుతాం. ఇక్కడ మనిషి అనేవాడే సోషల్ యానిమల్. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. ఇది అరిస్టాటిల్ చెప్తాడు, గ్రీకు తత్వవేత్త ఆయన. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. మనిషి అనేవాడు సంఘజీవి. ఇంట్లో 4 గోళ్ల మధ్య దాక్కొని 4 గోళ్ల మధ్య చేసేది కాదు ఇది. అందరం కలిస్తేనే సమాజం. మనుషుల్లా బిహేవ్ చేయటం నాకు ఇష్టం. సరే అవతలోడు ఏమన్నా అనుకొని ఏమి ట్రోల్ చేసుకొని నాకు అనవసరం. నాకు సినిమా ఇచ్చాడు, ఆ సినిమా ప్రొడ్యూసర్ నాకు డబ్బులు ఇచ్చాడు, నా చుట్టుపక్కల వాళ్ళందరితో కలిసి చాలాసేపు ఎంజాయ్ చేశాను నేను ఆ సినిమాకి. బ్రహ్మాండంగా డైలీ ట్రావెలింగ్ ఇక్కడి నుంచి షాద్నగర్, ఆ ఊరు బయట ఇంట్లో పెట్టాడు, తిరిగామండి. బ్రహ్మాండంగా ప్రపంచాన్ని చూపించిన సినిమాని గౌరవిద్దాం. అది నేను అనేది. నేను సినిమా ప్రొడ్యూస్ చేశాను తాజ్మహల్కి. నాతో పాటు పనిచేసి నన్ను క్యారెక్టర్లు అడిగిన హీరోలు కూడా నేను ఆడియో ఫంక్షన్ అడిగితే ఎవడో రాలా, భయపడలా. నేను 1 మ్యాన్ ఆర్మీ అనుకుంటా. వచ్చారనుకో నాతో పాటు సైన్యం, రాలేదనుకో ఓకేలే. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని గౌరవించడం మాత్రమే నేర్చుకున్నాను నేను. అంతే తప్పితే వాళ్ళని విమర్శించడం నేను ఎప్పుడు చేయలేదు. రారు, ఒక్కోసారి బిజీ ఉండొచ్చేమో వాడు కూడా, అవతలోడు కూడా. కానీ ఈ ప్రపంచంలో సాటివాడికి నిలబడదాం ఉండటానికి ఆ టైం లేదంటే నేను నమ్మను. లెక్కలు వేసుకుంటారు. ఏంటి మానసిక దౌర్బల్యం అది, దాన్ని మనం ఏం చేయలేము. సో నాకు ఎందుకంటే తులసి గారు ఇష్టం అంటే, ఓకే నా మీద ఎక్కడో చిన్న కన్సర్న్ ఉంది కదా, చూస్తాడేమోలే, నా ఫస్ట్ సినిమా కదా, నమ్మకాన్ని నేను ఎందుకు నిలబెట్టొద్దు? ఏమవుద్ది? ఒక అరగంట వచ్చిపోతే ఏమైద్ది? ఖాళీగానే దొబ్బించుకుంటున్నాం కదా. లేదనుకోండి షూటింగ్ ఉందో లేదంటే ఎక్కడైనా రాలేకుండా ఉన్నామో అంటే అది వేరే విషయం. మెజారిటీ ఇందాక వెలుగొండ శ్రీనివాస్ గారు బాధపడటానికి కూడా ఇది నిరంతరం ఇండస్ట్రీలో జరిగే సమస్యే ఇది. దానికి మనం బాధపడొద్దు. వచ్చినోడే మన చుట్టం, రానోడు ఓకే మనతో పాటు ఇంకొకడు వాడు, అంటే వచ్చినోడే మన చుట్టం. గురుగారు ఏమి లేదు, సింపుల్. ఎంత మైండ్ని ఎంత సింపుల్గా చేసుకుంటే లైఫ్ అంత హ్యాపీగా వెళ్ళిపోద్ది. డోంట్ వరీ, మీ పనే మీకు 10 మందిని తీసుకొచ్చింది సార్. ఇక్కడ నా గొప్పతనం ఏమీ లేదు. నాకు సినిమా ఇచ్చాడు, నాకు మంచి వేషం ఇచ్చాడు. సినిమాలో హీరో వాడి పేరు కూడా. నేను చేసిన ఫస్ట్ మాస్ క్యారెక్టర్ అది. బ్రహ్మాండంగా పేలింది అసలు, మామూలుగా పేర్ల. హీరో సిద్ధార్థ ఫ్లైట్లో వెళ్తుంటే వచ్చి గట్టిగా పట్టుకున్నాడు, వా ఎంత బాగుందన్నా అని అన్నాడు. అంత మంచి క్యారెక్టర్ ఇచ్చాడు, నాకు పని ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఉన్నప్పుడు ఆ మనిషి ఫోన్ చేసినప్పుడు నేను ఉంటే దగ్గరలో రావడానికి ఏముంది, అంతేనండి. ఇందులో నా గొప్పతనం లేదు సార్, మీరే నాకు ఇచ్చారు క్యారెక్టర్ మంచిది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శివాజీ గారు చెప్పిన దాంట్లో అది మీకు అర్థమై ఉంటుంది. ఇంక నేను దాని గురించి చెప్పలేను, చెప్పకూడదు కూడా. ఓకే అన్నయ్య, సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దక్షిణాకు వస్తే మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ, రైటర్ వెలిగొండ శ్రీనివాస్, ఇద్దరు నా ఫ్రెండ్సే. వాళ్ళు డైలాగ్స్ వెలిగొండ శ్రీనివాస్ రాశారు. నెక్స్ట్ బాలాజీ మ్యూజిక్. మా ఇద్దరికి కొట్లాట ఉంటుంది ఎప్పుడు. కీబోర్డ్ పక్కనే కూర్చుంటాను నేను. నాకు అది కాదు, ఇది కావాలి, అది కావాలి. ఒకసారి చిరాగా పడుతుంటాడు, ఊరుకోండి సార్ నచ్చదా. మధ్యలో ప్రొడ్యూసర్ వస్తాడు, ఆయన వచ్చి ఒక సజెషన్ ఇస్తాడు, సార్ డైరెక్టర్ మీరా ఆయన, ఇట్లా అంటాడు ఆయన. నాకు బీపీ లేసేది, ఇదేంటి ఫ్రెండ్ కదా ఇట్లా మాట్లాడేస్తాంటి. నేను 1 మోర్ అడిగాను, ఇంకోటి కావాలన్నాను. అట్లా చిరాకు పెట్టేవాడు. ఫైనల్గా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. థ్యాంక్ యూ బాలాజీ. నెక్స్ట్ స్నేహా సింగ్, అంకిత ముల్లార్ దీంట్లో క్యారెక్టర్స్ వేశారు, ఇంపార్టెంట్ క్యారెక్టర్ వేశారు. ప్లస్ నవీన్, ఫణి మంచి క్యారెక్టర్లు వాళ్ళవి కూడా. నెక్స్ట్ సుభాష్ ఈ సినిమాలో లేడు. యాక్చువల్గా ఇందాక అన్నయ్య అన్నారు ఈ సినిమాలో లేదు, ఉండింటే బాగుండని. నిజంగా ఈ సినిమాలో హీరో లేడు. అన్ని హీరోయిన్ ధన్స్గానే దీంట్లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే శివాజీ అన్నయ్య టైం వస్తే అన్ని జరుగుతాయన్నారు కదా. ఏమో మళ్ళీ మంత్ర కాంబినేషన్ రిపీట్ కావచ్చేమో. రేపేమవుద్దు ఎవరు చెప్తారు.
నా రింగ్ టోన్ అదే, జిందగీ ఏక్ సఫర్ ఏ సుహానా యహా కల్ క్యా హో కిస్నే జానా. అట్లాగే అన్నయ్య చెప్పినట్టు రేపేమైనా జరగచ్చు. అది అదొక్కటి నేను ఫాలో అవుతాను. నేను రేపు ఏమో చెప్పలేము, ఏమైనా జరగచ్చు. ప్లస్ నెక్స్ట్ ఇంకా కెమెరామెన్ ఆర్కే, చాలా మీరు చూసే ట్రైలరు, అతని వర్క్ చాలా బాగుంటుంది, మీరే చెప్తారు మూవీ చూశాక. నెక్స్ట్ ధన్సిక గురించి చెప్పాలంటే అశోక్ షిండే, అతను నాకు 22 years నుంచి ఫ్రెండ్ అనమాట. సినిమా అంటే విపరీతమైన పిచ్చి. అతను రోజుకి ఒక 5-6 సినిమాలు చూస్తాడు. నెక్స్ట్ మంత్రా సినిమా అప్పుడు కో ప్రొడ్యూసర్గా చేయాల్సింది, అప్పుడు మిస్ అయ్యాడు. ఇప్పుడు కో ప్రొడ్యూసర్తో నాకు ఏకంగా ప్రొడ్యూసర్ అవుతానని చెప్పి ఈ సినిమా ఇచ్చాడు. థ్యాంక్ యూ అశోక్. అతను కూడా పెద్ద సైకో. ఎందుకు సైకో అంటున్నానంటే, ఈరోజు ఒక వెర్షన్ చెప్తా, ఈ లైన్ థాట్ బాగుంది, 2 రోజుల ముందు దాని మీద డిస్కస్ చేస్తాం, చేసిన 3వ రోజు ఇంకేమన్నా ఆలోచించంటాడు. సరే ట్రై చేసేవాడిని. అట్లా 3 సార్లు అయిన తర్వాత ఇతను అడిగే కొంది ఇంకా ఇస్తూనే ఉన్నాడని చెప్పేసి 10 వెర్షన్లు, 10th వెర్షన్ ఇప్పుడు ఈ దక్షిణ, ఇప్పుడు ఆన్ స్క్రీన్కి వచ్చింది 10th వెర్షన్ అనమాట. అంత సైకోజం చూపించాడు నా మీద. ఆ సైకోజం అంటే సినిమా కోసం, అంటే చెప్పాను కదా సినిమా అంటే ఇప్పుడు పిచ్చి. మా ఇద్దరి టేస్ట్ ఒకటే కాబట్టి ఈ సినిమా తీయగలిగాం. ఇదే కథ వేరే వాళ్ళకి చెప్తే ఎక్కదండి ముందు, అంటే ఆన్ స్క్రీన్ చూస్తేనే ఇది దీంట్లో ఉన్న కిక్ అర్థం అవుతుంది. థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్ యూ సో మచ్. ధన్సిక కబాలి చూసినప్పుడు ఫస్ట్ అమ్మాయిలో చాలా మంచి స్పార్క్ ఉంది అనిపించింది. తర్వాత ఈ స్టోరీ మేము అనుకున్నప్పుడు ఫస్ట్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మా ప్రొడ్యూసర్కి చూపించే అమ్మాయి ఫోటో, సరిపోదేమో స్వామి అన్నాడు. తర్వాత ఇంకా 1.5 month ఇంకా ఎవరున్నారు నా మైండ్కి ఎవరు అనట్లా దక్షిణ క్యారెక్టర్కి. అప్పుడు వన్ ఫైన్ డే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మన కోడైటర్ ఫోటో చూపించారు త్వరగా ఆఫీసులో అని. వెళ్ళి చూస్తే ధన్సిక ఫోటోనే. అదేంటి ఈ అమ్మాయి ఫోటో నేను 1.5 month బ్యాక్ చూపించాను, ఇప్పుడు ఎట్లా అంటే అప్పుడు ఏ మూడ్లో ఉన్నాను స్వామి తెలీదు, ఈ అమ్మాయి యాప్ అన్నాడు. వెంటనే ఫోన్ చేయడం, నెక్స్ట్ డే చెన్నైకి వెళ్ళి కథ చెప్పడం, అలా జరిగిపోయింది. మేము ఎక్కువ టైం వేస్ట్ అయింది. ఇంకా ఫైనల్గా ఒకటే మాట అండి, ధన్సిక దక్షిణ అంటే ధన్సిక ఎమోషన్. మీరు మూవీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సీన్ ఎంట్రీ ఇవ్వగానే అక్కడి నుంచి మీరు ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతారు. ఆ సీన్స్కి కాదు, ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతారు మీరు త్రూ అవుట్ ఎండ్ వరకు. క్లైమాక్స్ అయితే తను, నేను చెప్పకూడదు డైరెక్టర్గా, నేను చెప్తే నా సినిమా గురించి నేను చెప్పుకున్నట్టు ఉంటుంది. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు డెఫినెట్గా క్లైమాక్స్ మైండ్లో ఉంటుందండి. ఆ మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ ధన్సిక, ఇన్ని టేకులు అడిగినా చేసేది. థ్యాంక్ యూ సో మచ్. మా ఆర్టిస్ట్ అందరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి.